అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన హాల్ కళ్ళు జిగేలు మనిపిస్తుంటే బంధువులు ఒక్కొక్కరు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎంగేజ్మెంట్కి విచ్చేస్తున్నారు. ఆరుని రెడీ చేస్తూ ఉండగా, ఆరు ఇంకా రెడీ అవ్వలేదా అంటూ వచ్చింది అంజు. ఇదిగో ఇది వేరు చేయండి అంటూ ఓ కవర్ తీసి ఆరు పిన్ని చేతిలో పెట్టింది. ఏంటత్తయ్య ఇది? చూడమ్మా, నీకే తెలుస్తుంది అంటుంటే ఓపెన్ చేసి చూసింది. రాయల్ బ్లూ కలర్ ఫుల్ స్టోన్ వర్క్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ని చూడగానే ఒక్కసారిగా కళ్ళు జిగిల్మన్నాయి. దాన్ని బయటకు తీసి చూసి వావ్, సూపర్బ్ అన్నారు అక్కడున్న వాళ్ళంతా. ఇక దానితో పాటు డైమండ్ నెక్లెస్, డైమండ్ జుమ్కీలు మొత్తం సెట్ తీసి ఆమె చేతిలో పెట్టింది. ఇది వేసుకునిరా అంటుంటే వెళ్ళింది డ్రెస్ని తీసుకొని. అంజు ఇచ్చిన సెట్స్ని అలంకరించుకుంటూ ఉంది. పూర్తిగా రెడీ అయిన ఆరుని చూసి, అబ్బా ఇంత చక్కగా ఉన్నావు తల్లి, చాలా అందంగా ఉన్నావు అంటూ త్వరగా రండి, పంతులు గారు వెయిట్ చేస్తున్నారు అనగానే హర్షిత్ సార్ వచ్చారేమో అని మనసు తప్పిస్తుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని కలవరపడుతున్న మనసుకి పంతులు గారి పిలుపు వినిపించడంతో అదిగో పంతులు గారు పిలుస్తున్నారు, పదండి అంటూ ఆరుని రెడీ చేసి తీసుకెళ్తుండగా ఆగమ్మా అంటూ ఆమె అందానికి దిష్టి తగలకుండా అంజు కాటుక తీసి ఆరు చెవి వెనక పెట్టి మెటికలు విరిచింది. ఇక పదమ్మ అంటూ తీసుకెళ్లారు. ఆమెకు ఇరువైపులా నిలబడి ఆరుని స్టేజ్ మీదకి తీసుకొస్తుంటే అందరూ తలదిప్పి చూశారు. 5 అడుగుల 4 అంగుళాల ముత్యాన్ని తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంటే అలాగే చూపు నిలిపారు. పంతులు గారితో కూర్చున్న హర్షిత్ తల తిప్పి ఆరుని చూశాడు. ఆమె అందానికి కళ్ళు బానిసవుతుంటే, బాబు గణపతికి అక్షింతలు వేయండి అన్న పిలుపుకి తేరుకొని అక్షింతలు చేతిలోకి తీసుకున్నాడు. ఆరు మెల్లగా వచ్చి హర్షిత్ పక్కన కూర్చుంది. ఆమె ఎటువైపు వెళ్తే అటువైపే వెళ్తున్నాయి అతని కళ్ళు. ఆరు దించిన తలని పైకెత్తలేదు. పంతులు గారి పిలుపుతో తలెత్తి చూసి పక్కనే ఉన్న హర్షిత్ని చూసింది. బాబు రాయల్ బ్లూ కలర్ సూట్, లోపల వైట్ కలర్ షర్ట్, 2 బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల అతని విశాలమైన ఛాతి భాగం కనిపిస్తుంటే క్షణం చూపు నిలిపి తల తిప్పేసింది. అతను అలాగే చూస్తుంటే సార్ అనింది చిన్నగా. ఆమె మాయలో ఉన్న హర్షిత్ పలకలేదు. పక్కనే ఉన్న తొడని గిల్లింది. తేరుకొని చూశాడు. అందరూ మనల్నే చూస్తున్నారు, మీరలా చూడకండి. ఏ చూస్తే చూడనివ్వు. బాగోదు సార్, కాస్త డీసెంట్గా ఉండండి అనింది చురుకోపంగా. నువ్వు పక్కనుంటే నా డీసెన్సీ నాకు గుర్తురాదు. వద్దంటున్నా కళ్ళు నీవైపే వెళ్తున్నాయి, ఏం చేయను అన్నాడు. అలా వెళ్లకుండా కంట్రోల్ చేసుకోండి. ఐ కాంట్ అన్నాడు. ప్లీజ్ చిన్నపిల్లాడిలా చేయకండి సార్. నీకు తెలుసుగా నా వీక్నెస్ నువ్వే అని. నాకు తెలుసు కానీ వాళ్ళకు తెలీదుగా అనింది. కళ్ళు తిప్పి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నా కోసం ఒక 1 అవర్ వెయిట్ చేయండి, తర్వాత మీ ఇష్టం అనింది. మీ ఇష్టం అంటే అన్నాడు క్వశ్చన్ చేస్తూ. ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. మీ ఇష్టం అంటే ఏంటో చెప్పు, సైలెంట్గా ఉంటా అన్నాడు అల్లరిగా. బాబోయ్, ఇప్పుడు చెప్పే వరకు వదలరా? నో, అస్సలు వదలను. అయితే మీ ఇష్టం అంటే దానికి నో లిమిట్స్ అని. ఆ మాటకి సైడ్ స్మైల్తో ఆరుని చూసి చిన్నగా ఐవింగ్ చేశాడు. ఇక ఎంగేజ్మెంట్ అయ్యే వరకు సైలెంట్గా ఉన్నాడు హర్షిత్. పంతులు గారు ఏం చెబితే అవి శ్రద్ధగా చేశారిద్దరు. ఇక వధూవరుల తల్లిదండ్రులను పిలిపించి తాంబూలాలు పుచ్చుకోమనడంతో మార్చుకున్నారు. అమ్మ, వధూవరులు ఉంగరాలు మార్చుకోండి అనగానే ట్రేలో ఉన్న బాక్సులు 2 ఓపెన్ చేసి ఇద్దరి చేతిలో పెట్టారు. ఆరు ఉన్న రింగ్ బాక్స్ని ఆరు చేతిలో, హర్షిత్ ఉన్న రింగ్ బాక్స్ని అతని చేతిలో పెట్టి మార్చుకోమనగానే అప్పుడు చూస్తుంది ఆరు. డైమండ్లో ఆరు ఫేస్ అందంగా మెరుస్తుంటే ప్రేమగా తలెత్తి ఎదురుగా ఉన్న హర్షిత్ని చూసింది. చిన్నగా నవ్వి ఎలా ఉంది అన్నట్లు కళ్ళెగరేశాడు. నీళ్లు నిండిన కళ్ళతో చూసి బావుంది అన్నట్లు సైగ చేసింది. డోంట్ క్రై అని అతని వేలితో కన్నీళ్లు తుడిచి ఆరు చెయ్యి పట్టుకొని రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగాడు. అలా తొడగ్గానే రింగ్ని అపురూపంగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. ఆరు కూడా లేట్ చేయకుండా అతని చెయ్యి పట్టుకుని రింగ్ ఫింగర్కి రింగ్ పెట్టింది. హర్షిత్ ఆమెని ప్రేమగా చూస్తూ ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకుని నుదిటిన ముద్దాడాడు. అతని పెదవుల స్పర్శకి మనసు ఆనంద పరవశంతో నిండిపోతే సంతోషంగా అతన్ని చూస్తూ ఉంది. ఇక రింగ్స్ పెట్టుకోవడం పూర్తవడంతో హర్షిత్ ఫ్రెండ్స్ అందరూ తనంత పొడవుగా ఉన్న కేక్ తీసుకుని స్టేజ్ మీదకి అరేంజ్ చేశారు. రే కంగ్రాట్స్ రా
అంటూ హత్తుకొని ఇద్దరితో కేక్ కట్ చేయించారు. పెద్దగా సౌండ్ చేస్తూ బ్లాస్ట్ చేశారు. మెరుపంతా నిండిపోయి వాళ్ళ మీదే పడుతుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఆరుకి. ఇక కట్ చేసిన కేక్ పీస్ తీసి ఆరు నోటికి అందించాడు హర్షిత్. ఆరు కేక్ పీస్ని తినిపిస్తుంటే నోనో నువ్వు చేతితో తాకకుండా తనకి తినిపించాలి అని హర్షిత్ ఫ్రెండ్స్ గోల చేయడంతో ఎలా అని ఆలోచిస్తున్న ఆరు పాప ట్యూబ్లైట్ అని హర్షిత్ కేక్ పీస్ తీసి ఆరు నోట్లో పెట్టి ఆమె బుగ్గలకి చేతులు పెట్టి దగ్గరికి లాక్కొని నోట్లో ఉన్న కేక్ని అందుకున్నాడు. అందరూ ఒక్కసారిగా అరవగానే సిగ్గుతో కళ్ళు కిందకి దించింది ఆరు. చేతిలో ఉన్న క్రీమ్ని ఆరు చెంపలకి రుద్ది హ్యాపీ ఎంగేజ్డ్ అన్నాడు నవ్వుతూ. సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఆరు. ఇద్దరి మీద స్ప్రే చేస్తూ మ్యూజిక్ ఆన్ చేసి హర్షిత్ ఆరుని డ్యాన్స్ చేయించారు. వచ్చిన బంధువులంతా లంచ్కి వెళ్ళిపోయారు. హర్షిత్, ఆరు, అను, అగస్త్య, ప్రియా, ఆరుష్ 3 జంటలు విత్ ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేశారు. ఇక లంచ్ టైం అయిపోతుండడంతో హర్షిత్ ఆరుకి సపరేట్గా అరేంజ్ చేశారు. ఈరోజు మొత్తం ఒకరికొకరు తినిపించుకోవాలి అని గోల చేస్తుంటే ఇక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆ డేని చాలా ఎంజాయ్ చేశారిద్దరు. వచ్చిన బంధువులంతా విష్ చేసి ఫొటోస్ దిగి హర్షకి చెప్పి వెళ్ళిపోయారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ దిగి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తి అవడంతో ఒక్కొక్కరు ఇంటికి బయలుదేరారు. హర్షిత్కి ఆరుని వదిలి వెళ్ళాలని లేకపోయినా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమెతో పర్సనల్గా మాట్లాడాలని మనసుకి అనిపిస్తుంటే తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు హర్షిత్. అందరూ ఉన్నారు అన్న భయంతో టెన్షన్గానే వెళ్ళింది ఆరు. అందరున్నారు ఏంటి సార్ ఇది? ఆమె 2 వైపులా చేతులు ఆంచి మరి ఇంత అందంగా ఉంటే ఐ కాంట్ కంట్రోల్ ఇట్ అన్నాడు ఆమె లిప్స్ని చూస్తూ. పెళ్లి వరకు నో కిస్సెస్ అన్నానుగా. నో కిస్సెస్ అన్నావు కానీ నో హగ్స్ అనలేదుగా అంటూనే తనని గట్టిగా హత్తుకున్నాడు. కిస్ని బ్రేక్ చేద్దామా అన్నాడు ఊరిస్తున్న పెదవులని చూస్తూ. ఓకే మీ ఇష్టం అనింది. అతని ఇష్టాన్ని కాదనలేక నీ ఇష్టం అన్నదానికి అర్థమేంటి అన్నాడు. మళ్ళీ చెప్పా కదా సార్, మళ్ళీ అడుగుతారేంటి? నీ నోటితో మళ్ళీ వినాలనింది. చెప్పు మీ ఇష్టం అంటే మీకు ఎలా అనిపిస్తే అలా అంటూ కళ్ళు కిందకి దించింది. ఐ వాంట్ టు కిస్ రైట్ నౌ. ఓకే అనింది. మరి పెళ్లి వరకు నో కిస్సెస్ అన్నావుగా, ఎలా పెట్టుకోను? ఇప్పుడు నేనే పెట్టుకోమని చెబుతున్నా కదా అంటుంటే చిరునవ్వుతో చూస్తూ పెదవులని అందుకోవడానికి ముందుకొచ్చాడు. వణుకుతున్న ఆదరాలని అలాగే చూస్తూ వేలితో మీటి నో బేబీ, నువ్వు వద్దన్నావుగా, నేను నీ మాట కాదనను. పెళ్లి వరకు ఐ విల్ కంట్రోల్ అని పెదవులపై చిన్నగా ముద్దిచ్చి చెంపలని ముద్దాడి యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు సార్ అనింది అతన్ని చూడకుండానే. ఆమె మాటలకి సైడ్ స్మైల్తో చూస్తూ ఇంకోసారి హత్తుకొని నుదుటిన ముద్దాడి పద వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టి తీసుకొచ్చాడు. వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళంతా వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకున్నారు. హర్షిత్ ఏవీ పట్టించుకోకుండా డాడీగా వెళ్దామా అన్నాడు. ఓకే నానా, సరే బావగారు మేము వస్తాం అంటూ అక్కడి నుండి కదిలారు. కార్లో కూర్చుంటూ తల తిప్పి ఆరుని చూశాడు. వాళ్ళ అత్త వెనక నిలబడి కన్నార్పకుండా హర్షిత్ని చూస్తూ ఉంది. ఉమ్మా అని గాలిలో ముద్దిచ్చి నవ్వుతూ కార్ని స్టార్ట్ చేశాడు. ఇక బాయ్ అని చెయ్యూపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్లు కనుమరుగయ్యేంత వరకు చూస్తూ ఉండిపోయింది ఆరు. హర్షిత్ ఆరుని మిర్రర్లో చూస్తూ ఉండిపోయాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిన ఆరు రోజు హర్షిత్ పక్కన పడుకోవడంతో అతనికి బాగా అలవాటైపోయింది. ఇంతకీ నిద్ర రాకపోవడంతో టెర్రస్ మీదకి వెళ్ళి హర్షిత్ తలుపుల్లో ఉండిపోయింది. ఆరు అన్న పిలుపుకి తేరుకొని ఏంటత్తా ఏం చేస్తున్నావే పద అంటూ తీసుకెళ్తుంటే నాకు నిద్ర రావట్లేదత్తా. ఎందుకు వస్తుంది? మా కొడుకు బాగా డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాడు అంటుంటే పో అత్తా అంటూ తల కిందకి దించుకుంది. పెళ్లి వరకు బాగా రెస్ట్ తీసుకొని నిద్రపోతే పెళ్లి రోజుకి గ్లో వస్తుంది ఫేస్. ఇలా నిద్ర లేకుండా తిరిగితే అప్పటి వరకు పీక్కుపోతుంది. అందంగా కనిపించవే, పద వెళ్దాం అంటుంటే ఆమె చేయి పట్టి ఆపి అత్త అని పిలిచింది. ఏంటమ్మా అనింది లాలనగా. నేనొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడుగు. మావయ్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఫెస్టివల్స్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీకు మావయ్య గుర్తు రాకపోయేదా? ఎందుకు గుర్తురారు? చాలా గుర్తొచ్చేవాడు. మరి ఎప్పుడు ఏం చేసేదానివి? ఇప్పుడన్నా కనీసం మాట్లాడుకోవడానికి ఫోన్లున్నాయి. అప్పుడు మా కాలంలో అయితే కనీసం ఫోన్లు కూడా లేవు. ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడా అని 1000 కళ్ళతో చూసేవాళ్ళం. ఇక డెలివరీ అయితే మాత్రం 5 months అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి
ఇంకా గుర్తొచ్చేవారు. అప్పుడు ఉత్తరాలు ఉండేటివి. ఆ లెటర్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేదానిని. ఆ లెటర్ చదివిన రోజు మనసు ఆనందపరవశంతో మునిగిపోయుండే. ఎప్పుడెప్పుడు రోజులు గడుస్తాయా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేదాన్ని. అన్ని నెలల్లో మావయ్య నిన్ను చూడ్డానికి ఎప్పుడు రాలేదా? తనకి చూడాలని అనిపించలేదా? ఎందుకనిపించలేదు? 3-4 సార్లు వచ్చి చూసి వెళ్ళేవారు. బాలింతగా ఉన్నప్పుడు అత్తారింట్లో కంఫర్ట్‌గా ఉండలేం కాబట్టి అమ్మ వాళ్ళింట్లోనే ఉండాలి. అమ్మ కడుపులో పెట్టుకున్నట్లు అత్త పెట్టుకోలేదుగా. మనం కూడా అమ్మతో చేయించుకున్నట్లు అత్తతో చేయించుకోలేం. ఇక తప్పక ఉండాల్సొచ్చేది. మగవాళ్ళు మాత్రం మార్నింగ్ వెళ్తే నైట్‌కొస్తారు. డే మొత్తం మనల్ని ఎవరు చూస్తారు? అందుకే అమ్మ వాళ్ళింట్లోనే ఉండాలి. సరే కానీ అదంతా ఎందుకు అడుగుతున్నావు? మీలాగా నాకు ఆ ఛాన్స్ ఇవ్వడు మీ అబ్బాయి అనింది ఆరు. అంతేలే, నా కొడుకు బంగారం. చూస్తుంటేనే తెలుస్తోంది. నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎవరి అవసరం నీకు రాదులేమ్మా. అలా రానివ్వడు కూడా. అమ్మ లేనందుకు అమ్మ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే భర్త దొరికాడు. అంత అదృష్టం ఎవరికీ దక్కదు. అది నీకు దక్కింది. ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు అంటుంటే హర్షిత్ని అలా పొగుడుతుంటే అతన్ని గురించి ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది. సర్లే, ఇక పద పడుకుందువు అంటుంటే అప్పుడు మనసు కాస్త కుదుటపడి కిందకెళ్ళింది. హర్షిత్కి అలవాటు పడ్డ శరీరం ఇంతకీ నిద్ర రాకపోవడంతో కష్టంగా కళ్ళు మూసుకొని నిద్రాదేవిని ఆహ్వానిస్తుంటే మెల్లగా నిద్రలోకి జారుకుంది. కాసేపటికి మొబైల్ వైబ్రేట్ అవుతుంటే మెలకువ వచ్చింది ఆరోకి. డిస్ప్లేలో చూడకుండానే హలో అనింది. హాయ్ బేబీ అన్నాడు. తన వాయిస్కి నిద్రమత్తు వదిలి సార్ అనింది. "హ్మ్" అన్నాడు. ఏమైంది అనింది. నథింగ్ అన్నాడు. ఈ టైంలో కాల్ చేశారేంటి? నిద్ర రావట్లేదే. ఇలా అయితే ఎలా? నేను రానా అనింది. వద్దులే, కాసేపు మాట్లాడు. సరే చెప్పండి. ఏం చెప్పాలి? పడుకున్నాను, నిద్ర రావట్లేదు. తెగ డిస్టర్బ్ చేస్తున్నారు మేడం అంటుంటే మేడం ఏంటి? ఆరు అని పిలవండి. సార్ నీ పెళ్లి చేసుకుంటే మేడంనే కదా అవుతావు అన్నాడు. అయినా మీరలా పిలుస్తుంటే ఏదోలా ఉంది. అలా పిలవకండి. నా ఇష్టం. నా బేబీని ఎలాగైనా పిలుస్తాను అంటుంటే సరే మీ ఇష్టం అని నవ్వింది. నిద్రొస్తోంది, పడుకుంటాను సార్ అనింది. నేను లేకుండా నీకు నిద్రెలా వస్తుందే అన్నాడు సీరియస్గా. ఇప్పటి వరకు నిద్ర రాలేదని టెర్రస్ మీద వాక్ చేశాను. మా అత్త నేను కాసేపు మాట్లాడుకున్నాం. తనతో మాట్లాడాక బాగా నిద్ర పట్టేసింది. ఏం మంత్రం వేసిందో నాకు చెప్పు, నిద్రపోతా అంటుంటే నవ్వి మీకు చెప్పే విషయం కాదు, పర్సనల్. నాకన్నా నీకు పర్సనల్స్ ఏముంటాయి? లేడీస్ పర్సనల్స్. అయితే సరే, చెప్పకు మరి, బాయ్ అంటుంటే సార్ సార్ అనింది. ఏంటి? ఎందుకంత కోపం? చెబుతానాగండి. ఏం అవసరం లేదు. అంత బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సార్, చిన్నదానికి ఎందుకు కలుగుతారు? నీ విషయంలో నాకు ఏవి చిన్నవి కావు. నీకంటూ పర్సనల్స్ ఉంటాయేమో కానీ నాకు నువ్వే పర్సనల్ అంటున్న హర్షిత్ మాటలకి ఏం మాట్లాడలేదు ఆరు. ఓకే బాయ్ అంటుంటే సార్ ఆగండి ప్లీజ్. ఏంటి? ఏం లేదు సార్. అందరు ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ భర్తలు గుర్తొస్తే ఏం చేసేవారు అంటే చెప్పింది. లెటర్స్ రాసుకునే వాళ్ళమని. హా, నీకు ఆ ఛాన్స్ లేదులే అన్నాడు. నేను కూడా అదే అన్నాను. డెలివరీ టైంలో ఎలా ఉంటామో అని చెబుతుంటే వింటూ ఉండిపోయినా. అయినా నాకు నిన్ను వదిలి వెళ్ళే ఛాన్స్ లేదు. ఉన్నా పంపించవు కదా. ఇప్పుడు పిల్లల గురించి ఎందుకు అన్నాడు. అతడి వాయిస్లో చేంజ్ కనిపిస్తుంటే కంగారుగా మీకు పిల్లలంటే ఇష్టం లేదా అనింది. అలా అని కాదు, ఇంత త్వరగా అవసరం లేదు అంటున్నా. అదేంటి, మన చేతిలో ఉంటుందా? ఆ దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాలి కానీ అనింది. అయితే ఇప్పుడు పిల్లల కోసం గొడవ పెడతావా? అదేంటి సార్ అలా అంటారు? జస్ట్ క్లారిఫికేషన్ కోసం అంటున్నా. క్లారిఫికేషన్ ఏం లేదు. వెంటనే పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదు. నీతో కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుంది. పిల్లలు పుడితే ఎంజాయ్ చేయమా? ఆరు, స్టాప్ ది మ్యాటర్ అనగానే సైలెంట్ అయిపోయింది. సరే కానీ ఇంకేంటి అన్నాడు మ్యాటర్ డైవర్ట్ చేయడానికి. హర్షిత్ మాటలకి హర్ట్ అవుతూ ఏం లేదు అనింది ముభావంగా. సరే, నిద్రొస్తుందా? పడుకో అయితే. గుడ్ నైట్ ఉమ్మా అని కాల్ కట్ చేశాడు. ఆరు హర్షిత్ మాటలకి ఫీల్ అవుతూ వచ్చి బెడ్ మీద వాలింది. అదేంటి అలా అంటున్నాడు? పిల్లలు త్వరగా పుడితే వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చుగా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.
ఇక్కడ హర్షిత్ ఆమె బాగా గుర్తొస్తుందని ల్యాపి ముందేసుకొని వర్క్లో మునిగాడు. ఎర్లీ మార్నింగ్ 3 వరకు వర్క్ చేసి కళ్ళు మంట పుడుతుంటే పక్కన పెట్టి బెడ్ మీద వాలాడు. ఆమెను ఊహించుకుంటూ. ఇక నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో తెలీదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.